ఇప్పుడైన యేసుక్రీస్తు నామములో ఈ పునరుద్ధానపు ఆరాధనకు, ప్రభు బల్లారాధనకు, దేవుని స్తుతించుటకై కూడి వచ్చిన మీ అందరికీ ప్రత్యేకమైన సంఘమంతటికి వందనాలు తెలియజేస్తున్నాను. దేవుని కృప వలన, దేవుని దయ వలన, దేవుని సన్నిధి వలన మనము సజీవులమై క్షేమాభివృద్ధి పొందొచ్చు. ఆరోగ్యకరంగా ఇంతవరకు దేవుడు మనల్ని దాచినందుకు స్తోత్రం. దేవుడు మన పక్షముగా ఇప్పుడు, ఎప్పుడు, ఎల్లప్పుడూ ఉంటాడు. మనలను దేవుడు ఎన్నడూ విడిచిపెట్టడు, ఎన్నడూ త్రోసివేయడు, మనల్ని ఎన్నడూ కూడా చెయ్యి విడిచిపెట్టడు. చెయ్యి విడువక కష్టకాలమందు, ఆపదలోను, ఇబ్బందులలోను, అవమానములోను, కృంగిన సమయములోను, అన్ని వేళల ఆయన మనకు తోడయుండి మనలను ఆదరించి, మనలను ప్రేమించి, మనలను బలపరుస్తూ, మనలను స్థిరపరుస్తూ తన కృపచేత మనల్ని ఉన్నత స్థితికి తీసుకుని వచ్చు మహా గొప్ప దేవునికి చేతులెత్తి స్తోత్రం చెల్లిద్దామా? హల్లెలూయా. దేవుడు ఖచ్చితంగా మనం అనుభవిస్తున్న శ్రమలలో మనం అనుకుంటాము, నేనెంతో నలిగిపోతున్నాను, నేనెంతో బాధపడుతున్నాను, నేనెంతగానో కృంగిపోతున్నాను, నేనెంతగానో నలిగిపోతున్నాను, నన్నెవరు చూడడం లేదు, నన్నెవరు పట్టించుకోవడం లేదు, నన్నెవరు ప్రేమించడం లేదు, నా పరిస్థితికి ఇంతే కాబోలు, ఇక నా స్థితిగతులు మారవేమో, నా బ్రతుకు మారదేమో, నా స్థితి ఇక ఎన్నటికీ ఇలాగ ఉండాల్సిందేనేమో అని చాలామంది కృంగిపోతూ, బాధపడుతూ, దిగులు చెందుతూ ఉంటారు. దేవుడు అంటున్నాడు, నువ్వు కృంగిపోవద్దు, నేను నీ పక్షముగా ఉన్నాను, నేను నీ పక్షముగా నిలబడి నిన్ను ఆదరించేవాడును అని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఒక రోజున ఏం జరిగిందంటే, ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా దేవుని సన్నిధిలో కూర్చొని ఏడుస్తున్నారు, బాధపడుతున్నారు, దేవునికి మొరపెడుతున్నారు. అయ్యా, మేము అనుభవిస్తున్న ఈ శ్రమను ఒక్కసారి చూడు, మేము అనుభవిస్తున్నటువంటి ఈ యొక్క శ్రమను చూడు తండ్రి, మేము అనుభవిస్తున్న ఈ వేదన ఒక్కసారి చూడు, మేము ఎంత నలిగిపోతున్నామో అని దేవునికి మొరపెట్టారు. దేవునికి ఎప్పుడైతే వారు మొరపెడుతూ ఉన్నారో ఆ మొర ఆయన వింటున్నాడు, ఆయన ఆలకిస్తున్నాడు. వారిని ఎంత వెట్టి చాకరీ చేయిస్తున్నారంటే, భయంకరంగా వెట్టి చాకరీ చేపిస్తూ ఉన్నారు. ఆ విధంగా వెట్టి చాకరీ చేపిస్తున్న ఆ దినాలలో వారు దేవునికి మొరపెట్టారు. మొరపెట్టిన తర్వాత దేవుడు వారి కొరకు ఒక ప్రవక్తను లేపి, ప్రవక్త ద్వారా వారిని విడిపించడానికి ప్రభు తీసుకుని వస్తున్నాడు. తీసుకొని వస్తున్న దారిలో వెనక శత్రువులు తరుముకుంటూ వస్తున్నారు. ముందేమో సముద్రం నిలబడి ఉంది. వారందరూ ఆలోచన చేస్తున్నారు, సణుగుతున్నారు, గొణుగుతున్నారు. నాయకుడైన మోషే మీద సండగడం, గొనగడం ప్రారంభించారు. ఏంటి నాయనా, మమ్మల్ని ఇక్కడ తీసుకొచ్చి ఇక్కడ ఉంచేశావు? వెనక చూస్తే శత్రువులు వస్తున్నారు, ముందు చూస్తేనేమో సముద్రం ఉంది. ఏంటి పరిస్థితి? ఐగుప్తులో సమాధులు లేవనా మమ్మల్ని ఇక్కడ తీసుకుని వచ్చావు అని సన్నగడం, గొన్నగడం ప్రారంభిస్తే, దేవుని దాసుడైనటువంటి మోషే ఏం చేయాలో అర్థం కాక దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తే దేవుడు అంటాడు, సాగిపో, నా సన్నిధి నీకు తోడుగా వచ్చును, సాగిపో. ఎక్కడ సాగిపోవాలయ్యా? ఈ పరిస్థితి ఎలా దాటిపోవాలి అని ప్రభు సన్నిధిలో ప్రార్థన చేస్తున్నటువంటి దైవజనుడైన మోషేకు
దేవుడు మాట్లాడుతూ అంటాడు. చూడండి, నిర్గమాకాండం 14వ అధ్యాయము, నిర్గమాకాండం 14వ అధ్యాయము 25వ వచనాన్ని చదువుకుందాం. వారి రథ చక్రములు ఊడిపడినట్లు చేయగా, వారి రథ చక్రములు ఊడిపడినట్లు చేయగా, వారు బహు కష్టపడి తోలుచుండిరి. వారు బహు కష్టపడి తోలుచూ ఉండిరి. అప్పుడు ఐగుప్తీయులు ఇశ్రాయేలీయుల ఎదుట నుండి పారిపోదుము రండి, యెహోవా వారి పక్షమున మనతో యుద్ధము చేయుచున్నాడని చెప్పుకొనిరి. తర్వాత అంతలో యెహోవా మోషేతో, ఐగుప్తుల మీదికిని వారి రథముల మీదికిని వారి రౌతుల మీదికిని నీళ్లు తిరిగి వచ్చినట్లు సముద్రం మీద నీ చేయి చాపమనెను. మోషే సముద్రం మీద తన చేయి చాపగా ప్రొద్దు పొడిచినప్పుడు సముద్రము అధిక బలముతో తిరిగి పొర్లెను గనుక ఐగుప్తులు అది చూచి వెనుకకు పారిపోయిరి. అప్పుడు యెహోవా సముద్రం మధ్యను ఐగుప్తులను నాశనం చేసెను. నీళ్లు తిరిగి వచ్చి ఆ రథములను రౌతులను వారి వెనుక సముద్రంలోనికి వచ్చిన ఫరో యొక్క సర్వసేనను కప్పివేసెను. వారిలో ఒక్కడైనను మిగిలి ఉండలేదు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. చూసారా, దేవుని సన్నిధిలో దేవుడు చాలా స్పష్టంగా మనతో మాట్లాడుతున్న విలువైన మాట ఏమిటంటే, నిన్ను బాధించువారు, నిన్ను వేధించువారు, నిన్ను దుఃఖపెట్టేవారు, నీ నాశనమును కోరేవారు ఎవరైతే ఉన్నారో వారిని దేవుడు చూచుచూ ఉన్నాడు. వారి అంతమును దేవుడు ఖచ్చితంగా జ్ఞాపకం చేసుకుంటాడు. హల్లెలూయా. ఇక్కడ మనం చూస్తున్న ఈ లేఖన భాగంలో దేవుడు వారి పక్షముగా నిలిచి ఉన్నాడు. వారి పక్షముగా మనతో యుద్ధము చేయబోతున్నాడు. వారి పక్షముగా యుద్ధము చేయబోతున్నాడు. రండి మనం పారిపోదాం, రండి మనం వెళ్ళిపోదాం అని చెప్పి ఏమనుకుంటున్నారంటే ఇశ్రాయేలు ప్రజలు, పారిపోదాం రండి అని చెప్పుకుంటున్నారంట. ప్రైజ్ ద లార్డ్. కారణం ఏమిటయ్యా అంటే, దేవుడు వారి పక్షముగా ఉన్నాడు. ఎవరి పక్షముగా ఉన్నాడు? దేవుడు ఇశ్రాయేలు ప్రజల పక్షముగా ఉన్నాడు. దేవుడు ఇశ్రాయేలు ప్రజల పక్షముగా ఉండి యుద్ధము చేస్తున్నాడు. దేవుడు ఇశ్రాయేలు ప్రజల పక్షముగా ఉండి వారి పక్షమున పోరాడుతున్నాడు. నీతో యుద్ధము చేయవారితో నేనే యుద్ధము చేసేదను అని దేవుడు మాట్లాడుతున్నాడు. దేవుడు మన పక్షముగా ఉండి యుద్ధము చేయడానికి బలమైన కారణాలు చాలా ఉన్నాయి. దేవుడు ఇశ్రాయేలు పక్షముగా ఉండి యుద్ధము చేస్తూ నాడు నేడు రేపు, నాడైనా నేడైనా రేపైనా దేవుడు ఇశ్రాయేలు పక్షముగా ఉండి యుద్ధము చేయుచున్నాడు. అప్పుడు చేశాడు, ఇప్పుడు చేస్తున్నాడు, రేపు కూడా ఇశ్రాయేలు పక్షముగా ఉండి దేవుడు యుద్ధము చేయబోతున్నాడు. హల్లెలూయా. చూసారు, మనం అందరూ ప్రతిరోజు వార్తల్లో వింటూ ఉన్నాం, న్యూస్లో చూస్తూ ఉన్నాం. ప్రపంచంలో చిన్న దేశం ఏదంటే ఇశ్రాయేలు దేశం. ఈ ఇజ్రాయెల్ దేశాన్ని శక్తివంతమైన దేశంగా దేవుడు మార్చాడు. ఎన్ని దేశాలు, దాని చుట్టుపక్కల ఉన్నటువంటి దేశాలన్నీ కూడా ఒక్కసారిగా ఊకుమ్మడిగా యుద్ధం ప్రకటించి నలుదిశలా యుద్ధం జరుగుతున్నా ఇంతవరకు ఇశ్రాయేలులను జయించినది లేదు. కారణం ఏమిటయ్యా అంటే, దేవుడు ఇశ్రాయేలు పక్షముగా ఉన్నాడు. దేవుడు తన ప్రజల పక్షముగా ఉన్నాడు. దేవుడు తన జనుల పక్షముగా ఉన్నాడు. దేవుడు తన యొక్క ప్రజలను విడనాడు వాడు కాడు, వారిని విడిచిపెట్టి మర్చిపోయేవాడు కాదు. హల్లెలూయా, హల్లెలూయా. కనుక ఇశ్రాయేలును నాశనం చేయాలని, ఇశ్రాయేలు జనం కనిపించకూడదని, ఆకాశము క్రింద వారి పేరు కనబడకూడదని ఎన్నో ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు ఆది నుండి. దేవుడు మన పితరుడైన అబ్రహామునకు వాగ్దానం చేశాడు. ఏమన్నా తెలుసా? ఇదిగో నీ సంతతిని నేను ఇసుక రేణువుల వలెను, నీ సంతతిని నేను ఆకాశ నక్షత్రముల వలెను విస్తరింప చేసెదను. ఆమేన్. మనలను దేవుడు
ఆత్మ సంబంధమైన ఇశ్రాయేలులుగా చేశాడు, వారిని శరీర సంబంధమైన ఇశ్రాయేలులుగా చేశాడు. వారేమో శరీర సంబంధమైన ఇశ్రాయేలులైతే మనమేమో ఆత్మ సంబంధమైన ఇశ్రాయేలులం. వారు ఇసుక రేణువుల వలె విస్తరించిన వారైతే మనం ఆకాశపు నక్షత్రముల వలె విస్తరించిన వారము. హల్లెలూయా. మనకు తండ్రి అబ్రహాము. మన తండ్రి పేరు అబ్రహాము. అబ్రహాము విశ్వాసులకు తండ్రి. దేవుడు మన పితరులతో చేసిన వాగ్దాన ప్రకారము తన సంతతిని, తన జనమును, తన సొత్తుని, తన ప్రజలను ఎన్నడూ విడువడు, ఎడబాయడు, త్రోసివేయడు. వారిని మర్చిపోయేవాడు కాదు, విడనాడు వాడు కాదు. మహా గొప్ప కనికరము గల దేవుడు, వాత్సల్యపూర్ణుడు, కృప చూపించువాడు, బలపరచువాడు, కృంగిన వారిని పైకి లేవనెత్తువాడు. నేను నాశనము చేయాలని, నీ సంతతిని భూమి మీద లేకుండా చేయాలని, నీ స్వాస్థ్యము లేకుండా చేయాలని, నిన్ను మట్టిలో కలిపేయాలని ఎందరో శత్రువులు నీ మీద దాడి చేస్తూ ఉండొచ్చు. శత్రువులు ఊకుమ్మడిగా నీ మీద దండయాత్ర చేయొచ్చు. కానీ నా దేవుడు నీ పక్షముగా నిలబడి పోరాడి యుద్ధము చేయువాడు. హల్లెలూయా, హల్లెలూయా. అయ్యా ఏంటి పరిస్థితి అని అంటే, దేవుడు అన్నాడు, నీ చేతిలో ఏముంది? కర్ర ఉందయ్యా. ఆ కర్రను సముద్రం వైపు చాపు. 21వ వచనం, మోషే సముద్రం వైపు తన చెయ్యి చాపగా యెహోవా ఆ రాత్రి అంతయు బలమైన తూర్పు గాలి చేత సముద్రమును తొలగించి దానిని ఆరిన నేలగా చేయగా, నీళ్లు విభజించబడగా ఇశ్రాయేలు సముద్ర మధ్యను ఆరిన నేల మీద నడిచిపోయిరి. ఆ నీళ్లు వారికి కుడి ప్రక్కను ఎడమ ప్రక్కను వారికి గోడల వలె నిలిచెను. హల్లెలూయా. ఏ నీళ్లు చూసి ఇశ్రాయేలు ప్రజలు భయపడ్డారో, ఏ సముద్రమును చూసి ఇశ్రాయేలు ప్రజలు భయపడ్డారో, ఆ సముద్రమును దేవుడు పాయలుగా చేశాడు ఇశ్రాయేలు ప్రజల కొరకు. నా దేవుడు నీ కొరకు అద్భుతాలు చేయగలిగిన వాడు, సాహస కార్యములు చేయగలిగిన వాడు, ఉన్నతమైన గొప్ప కార్యములు నీ కొరకు ఆయన ఏమైనా చేయగలిగిన దేవుడు. నదులను పాయలుగా చేయగలిగిన వాడు, సముద్రమును చీల్చగలిగిన వాడు, గాలిని సముద్రమును అణిచివేయగలిగిన వాడు. నీ మీదకు దండెత్తి వస్తున్నటువంటి చీకటి శక్తుల ప్రభావం అంతటిని మూట కట్టి సముద్రం యొక్క అడుగు భాగమునకు విసరగలిగిన వాడు. హల్లెలూయా. ఎవడును ఎందుకో తెలుసా? దేవుడు నీ పక్షముగా ఉండగా, దేవుడు మన పక్షముగా ఉన్నాడు. దేవుడు ఎవరి నిలబడతాడు, దేవుడు ఎవరి పక్షముగా మాట్లాడతాడో ఈరోజు మనం తెలుసుకుందాం. దేవునికి మహిమ. ఆరిన నేల, ఆరిన నేల బురద నేల కాదండి. నడుచుకుంటూ వెళ్ళిపోయిరి. ఎప్పుడైతే అవతలకు వెళ్ళిపోయారో శత్రువులు తెల్లవారిగానే చూశారు. ఆ రాత్రి అంతా వారు చీకటిలో ఉన్నారు శత్రువులు. ఉదయకాలం లేచేసరికి, సూర్యోదయం అయ్యేసరికి వారు ఆ యొక్క సముద్రమును దాటిపోవడం చూసి వెనువెంటనే వస్తూ ఉన్నారు సైన్యం అంతా కూడా, శత్రు సైన్య సమూహం అంతా కూడా, ఐగుప్తు సైన్యం అంతా కూడా పరిగెత్తుకుని వస్తున్నారు. వారిని సముద్ర మధ్యలో కలుసుకుందాం, వారిని వెనక్కి తీసుకొచ్చుకుందాం, వారిని బానిసలుగా చేసుకుందాం, వారిని అణిచివేద్దాం, వారిని నలగగొడతాం, వారిని బాధపడదాం, మరలా వారి చేత వెట్టి చాకిరి చేయించుకుందామని వారు పరిగెత్తుకుని వస్తూ ఉండగా దేవుడు అన్నాడు, మోసే నీ చేతిలో ఉన్న కర్ర మరలా సముద్రం వైపు చాపు. ఎప్పుడైతే సముద్రం వైపు తన కర్రను చాపాడో నీళ్లు ఆ గోడ రాసులుగా నీళ్లు రాసులుగా నిలబడినటువంటి ఆ గోడలు ఏమైనా తెలిసిన దేవుని వాక్యమును సెలవిస్తుంది. ఏమని రాయబడింది? సముద్రము అధిక ఫలముతో తిరిగి పొర్లెను గనుక ఐగుప్తులు అది చూచి వెనుకకు పారిపోయిరి. అప్పుడు యెహోవా సముద్రం మధ్యను ఐగుప్తులను నాశనము చేసెను. నీళ్లు తిరిగి వచ్చి ఆ రథములను, రౌతులను, వారి వెనుక సముద్రములోనికి వచ్చిన ఫరో సర్వ సేనను కప్పివేసెను. వారిలో ఒక్కడైనను, హల్లెలూయా,
నీ శత్రువు శేషము దేవుడు కొంచెము కూడా మిగల్చడు. దేవుని కార్యాలు శక్తివంతమైనవి, దేవుని కార్యాలు ఎవడు ఊహించలేనివి. సమయం పడుతుంది కానీ సమయము ఆసన్నమైనప్పుడు దేవుడు చేసే గొప్ప కార్యాలు చూసి మన చెవులు రింగుమంటాయి. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన కార్యాలు చూసినప్పుడు ప్రతి వాని హృదయము తత్తరిల్లుతుంది. ఆయన ఘనమైన కార్యాలు మన కొరకు చేసేవాడు. ఇంతకీ మీకు ఒక విషయాన్ని చెప్పాలి. దేవుడు ఎవరి పక్షాన నిలబడతాడు, దేవుడు ఎవరి కొరకు కార్యాలు చేస్తాడు, దేవుడు ఎవరి పక్షాన యుద్ధం చేస్తాడో తెలుసా? చూడండి, దేవుని వాక్యంలో నుంచి కీర్తనల గ్రంథం 140వ కీర్తన 12వ వాక్య భాగాన్ని చదువుకుందాం. 140వ కీర్తన 12వ వాక్య భాగాన్ని చదువుకుందాం. బాధింపబడు వారి పక్షమున యెహోవా వేశ్యమాడును, దరిద్రులకు ఆయన న్యాయము తీర్చును. నేను ఎరుగుదును. చాలు, దేవునికి స్తోత్రం. దేవుడు ఎవరి పక్షాన ఉంటాడంటండి? ఎవరి పక్షాన యుద్ధం చేస్తాడు? ఎవరి పక్షాన నిలబడతాడు? ఎవరి పక్షాన కనికరం చూపిస్తాడు? ఎవరి పక్షాన న్యాయము జరిగిస్తాడు అనంటే బాధింపబడు వారి పక్షముగా. ఎవరైతే నిర్నిమిత్తముగా బాధించబడుతున్నారో, ఎవరైతే హేతువు లేకుండా తృణీకరించబడుతున్నారో, ఎవరైతే నిర్నిమిత్తముగా గాయములు పొందుతూ ఉన్నారో, ఎవరి వలన, ఎవరి ద్వారా, ఎవరిని బట్టి మనం నలిగిపోతున్నామో, కృంగిపోతున్నామో, బాధించబడుతున్నామో, వేధించబడుతున్నామో, నలుగగొట్టబడుతున్నామో, దిక్కు లేక అంగలార్చుచున్నామో, ఆ దేవుడు ఆ మొర వింటాడు. సమయము ఆసన్నమైనప్పుడు ఆయన బలమైనటువంటి రాజదండమును చాపుతాడు. నీతిగల న్యాయాధిపతి. దేవుని వాక్యంలో పౌలు అంటాడు, కీర్తనాకారుడు దావీదు అంటాడు, భూలోక న్యాయాధిపతి లెమ్ము, త్వరగా నాకు న్యాయము చెయ్యుము అంటాడు. ఆయన ఎవరో తెలుసునా? భూలోక న్యాయాధిపతి. ఈ లోకంలో మనకు న్యాయం జరుగుతుందండి. ఒక సమస్య నిమిత్తం కోర్టుకు వెళితే కోర్టులో ఒక సమస్య 5 సంవత్సరాలు పట్టచ్చు, 10 సంవత్సరాలు పట్టచ్చు, 12 సంవత్సరాలు పట్టచ్చు, 20 సంవత్సరాలు పట్టచ్చు. అవసరమైతే నీ తదనంతరం నీ తరము గడిచిపోయి నీ పిల్లల తరం కూడా రావచ్చు. ఎందుకో తెలుసునా? ప్రతి గల్లీకి చిల్లర కొట్లు ఉన్నట్లుగా కోర్టులు ఉండవు. కోర్టులు చిల్లర కొట్లు ఉన్నట్టుగా ఉండవు. ఎక్కడో ఒకటి ఉంటుంది. అక్కడికి వేల అప్లికేషన్స్ వస్తూ ఉంటాయి, లక్షల అప్లికేషన్స్ వస్తూ ఉంటాయి, దొంతరలాగా పేరుకొని ఉంటాయి. ఒకటి న్యాయం జరిగేసరికే చాలా సమయం పడుతుంది. మనుషుల న్యాయము వేరు, దేవుని న్యాయము వేరు. దేవుని వాక్యం అంటుంది, దేవుడు ఎవరి పక్షముగా ఉంటాడంట? బాధింపబడు వారి పక్షముగా. బాధింపబడుతున్న వారి పక్షముగా, శోధించబడుతున్న వారి పక్షముగా, వేధించబడుతున్న వారి పక్షముగా, నిర్నిమిత్తముగా గాయాలు పొందుతున్న వారి పక్షముగా. కొంతమంది చూడండి, ఎంత మంచిగా ఉన్నా కానీ ఊరికనే పక్కన వాళ్ళు తిడతా ఉంటారు. ఎంత మంచిగా ఉన్నా కానీ వారి మీద ఆడిపోసుకుంటూ ఉంటారు. ఎంత మంచిగా బ్రతుకుదామని చూసినా వాళ్ళని ఉత్తి పుణ్యానే వాళ్ళని చూసి ఉమ్మేయటం, కాండ్రెచ్చడం, దూషించడం, అవమానపరచడం, నలుగురికి చెప్పుకోవడం, వాళ్ళు వస్తుంటే ఎగతాళి చేయడం, రకరకాలుగా శత్రువు చేస్తూనే ఉంటాడు. నీవు వారిని బట్టి బాధించబడుతున్నావా? వారిని బట్టి వేధించబడుతున్నావా? వారిని బట్టి కృంగిపోతున్నావా? వారిని బట్టి నలిగిపోతున్నావా? ఎవరికి చెప్పుకునే దిక్కు లేక, ఎవరు నీ సమస్య తీర్చేవారు లేక, ఎవరున్నారులే నాకు, ఎవరున్నారులే నాతో మాట్లాడేవారు ఎవరు, నా గురించి చెప్పుకొని నన్ను అనుకొని నా పరిస్థితిని ఎవరు చూస్తారో నలిగిపోతున్నావేమో. నా దేవుడు అంటున్నాడు, ఇదిగో బాధింపబడు వారి పక్షముగా నేను వేశ్యమాడుతాను. బాధింపబడు వారి పక్షముగా నేను వేశ్యమాడుతాను. బాధింపబడు వారి పక్షముగా నేను యుద్ధము చేయబోతున్నాను. హల్లెలూయా. నా దేవుడు బాధింపబడుతున్న వారి పక్షముగా యుద్ధము చేసేవాడు.
నిర్గమాకాండ 3వ అధ్యాయము 7వ వచనం చదువుకుందాం. నిర్గమాకాండ 3వ అధ్యాయం 7వ వచనం. మరియు యెహోవా ఇట్లనెను, నేను ఐగుప్తులోనున్న నా ప్రజల బాధను నిశ్చయముగా నేను చూచి తిని పనులలో తమ్మును కష్టపెట్టు వారిని బట్టి వారు పెట్టిన మొరను వింటిని, వారి దుఃఖములు నాకు తెలిసే ఉన్నవి. కాబట్టి ఐగుప్తుల చేతిలో నుండి వారిని విడిపించుటకు ఆ దేశము నుండి విశాలమైన మంచి దేశమునకు, అనగా కనానీయులకు, హిత్తీయులకు, అమోరీయులకు, పెరిజ్జీయులకు, హివీయులకు, యెబూసీయులకు నివాస స్థానమైన పాలు తేనెలు ప్రవహించు దేశమునకు వారిని నడిపించుటకు దిగివచ్చి ఉన్నాను. ఇశ్రాయేలుల మొర నిజముగా నా యొద్దకు చేరినది. ఇశ్రాయేలులు వారిని పెట్టుచున్న హింస చూచి తిని. హల్లెలూయా. ఇశ్రాయేలులను పెట్టుచున్న హింస నేను చూచి తిని. నిశ్చయముగా నా ప్రజల బాధను నేను చూచి తిని, నేను వింటిని. వారు పెట్టిన మొరను, కష్టకాలమందు వారు పెట్టిన మొరను వింటిని. నా దేవుడు ఎవరు తెలుసునా? వినుచున్న దేవుడు. నా దేవుడు ఎవరు తెలుసునా? చూచుచున్న దేవుడు. నా దేవుడు ఎవరు తెలుసునా? విడిపించుటకు దిగి వచ్చిన వాడు. ఆయన వేర్చేవాడు. అందుకే అంటున్నాడు, ఇదిగో ఇశ్రాయేలు పక్షముగా నేను నిలబడి పోరాడుచున్నాను. బాధించబడుతున్న వారి పక్షముగా నేను వేర్చేమాడబోతున్నాను. నేను వారి పక్షముగా నిలిచి యుద్ధము ప్రకటిస్తున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. కనుక ఈ రోజున నీ చుట్టూ మనుషులు వేల కొలది శత్రువులు నీకు ఉండి ఉండొచ్చు, కానీ దేవుడు ఒక్కడు నీ పక్షమున ఉన్నాడో లేదో చూసుకో చాలు. ఎంతమంది ప్రజలున్నది నీకు ముఖ్యం కాదు. దేవుడు నీ పక్షాన ఉన్నాడా లేదా? దేవుడు నీ పక్షాన ఉండాలంటే నువ్వు మాట్లాడే దానిలో న్యాయం ఉండాలి, నువ్వు చెప్పే దానిలో న్యాయం ఉండాలి, నీ ప్రవర్తనలో న్యాయం ఉండాలి, నీ కార్యాలలో న్యాయం ఉండాలి. దేవుడు అన్యాయాన్ని చూసి అన్యాయస్తుల పక్షాన్ని వేద్యమాడేవాడు కాదు. అట్లా చేస్తే అసలు దేవుడే కాదు ఆయన. అట్లా చేస్తే ఆయన అసలు దేవుడే కాదు. దేవుడు ఎప్పుడూ నీతి గలవాడు. దేవుడు ఎల్లప్పుడూ మంచివాడు. దేవుడు ఎల్లప్పుడూ మంచివాడు. ఆయన దుర్మార్గులకు, దుష్టులకి, పనికి మాలిన వారికి సహాయం చేయడానికి కాదు ఆయన ఉంది. దరిద్రులకు, బలహీనులకు, బాధించబడుతున్న వారికి, కృంగిన వారికి, నలిగిపోతున్న వారికి, దిక్కులేని వారికి ఆదరణగా ఉన్నాడు ఆయన. హల్లెలూయా, హల్లెలూయా. కనుక నా దేవుడు బాధింపబడు వారి పక్షముగా ఏం చేస్తాడంట? ఏమని రాయబడింది? న్యాయము తీరుస్తాడు. దరిద్రులను ఏమని రాయబడింది అక్కడ? బాధింపబడుచున్న వారి పక్షముగా వేద్యమాడుదుననియు, దరిద్రులకు న్యాయము జరిగించుచున్నాడనియు నేను తెలుసుకొందును. హల్లెలూయా. ప్రజలందరూ తెలుసుకుంటారు ఒకరోజు, సర్వలోకం తెలుసుకుంటుంది బాధింపబడు వారి పక్షముగా ఆయన ఉన్నాడు అని. ఇశ్రాయేలు పక్షముగా ఆయన ఉన్నాడు. దేవుడే వారి పక్షముగా మనతో యుద్ధము చేస్తున్నాడని ఐగుప్తుల సేన తెలుసుకుందట. ఐగుప్తుల సేన. హల్లెలూయా. ప్రపంచ దేశాలలో బలమైన దేశం, బలమైన ఆయుధాలు కలిగిన దేశం, ఎవరిని లెక్క చేయని దేశమో తెలుసిన ఐగుప్తులు. ఐగుప్తు ఫరో రాజు దేశాన్ని బలముగా, పూర్వకాలం చరిత్ర మనం చూసినట్లయితే, పూర్వకాల చరిత్ర ప్రకారము ఐగుప్తు ఫరో రాజు అన్ని దేశాలను ఏలుబడి చేశాడు. చాలా సంవత్సరాల తర్వాత ఐగుప్తులు నశించిన తర్వాత దానికి ధీటి అయిన, సాటి అయిన సామ్రాజ్యం లేచింది. అదే రోమా సామ్రాజ్యం. దాని పేరు సూర్యుడు అస్తమించని రోమా సామ్రాజ్యం. హల్లెలూయా, హల్లెలూయా.
ఆ సామ్రాజ్యంలో కూడా ఎంతోమందిని చిత్రహింసలకు గురి చేసిన దేవుడు ఆ రాజ్యాన్ని ఏం చేశాడు? మట్టి పాలు చేశాడు, చరిత్రలు లేకుండా చేశాడు, భూమి మీద శేషము లేకుండా చేశాడు. భూమి మీద శేషము లేకుండా చేశాడు. దేవుడు ఎంత గొప్ప కార్యాలు చేస్తాడో మనకు అర్థం అవ్వాలి. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, కీర్తన గ్రంథం 56వ కీర్తన 9 నుంచి 11 వరకు చదువుకుందాం. 56వ కీర్తన, త్వరగా చదవాలి. నేను మొరపెట్టు దినమున నా శత్రువులు వెనుకకు తిరుగుదురు. దేవుడు నా పక్షముగా ఉన్నాడని నాకు తెలియను. హల్లెలూయా. ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే, నేను మొరపెట్టు దినమున నా శత్రువులు ఏమవుతున్నారట? వెనుకకు తిరుగుతున్నారు, వెనుకకు తిరుగుతున్నారు. కారణం ఏమిటయ్యా అంటే, దేవుడు నా పక్షముగా ఉన్నాడని నాకు తెలియను. హల్లెలూయా. దేవుడు ఈ దినమున మనతో చేస్తున్న వాగ్దానం ఏంటంటే, నేను మీ పక్షముగా యుద్ధము చేయుచున్నాను. హల్లెలూయా. నేను మీ పక్షముగా యుద్ధము చేయుచున్నాను. ప్రజలు తెలుసుకుంటారు ఏమని తెలుసునా? దేవుడు వారి పక్షముగా యుద్ధము చేస్తున్నాడని ప్రజలు తెలుసుకుంటారంట. హల్లెలూయా. ఎవరి పక్షముగా అని చెప్పాను? బాధింపబడుతున్న వారి పక్షముగా, వేధించబడుతున్న వారి పక్షముగా, న్యాయము జరగకుండా కృంగిపోతున్న వారి పక్షముగా, నీతి న్యాయాలు కలిగి జయించలేక దిక్కులేక అరచుచున్న వారి పక్షముగా దేవుడు ఏం చేస్తాడు? న్యాయ తీర్పు జరిగిస్తాడు. హల్లెలూయా. ఇక్కడ కూడా అంటున్నాడు, నేను మొరపెట్టు దినమున నా శత్రువులు వెనుకకు తిరుగుదురు, నీవు నా పక్షముగా నిలిచి యుద్ధము చేయుదవనియు నాకు తెలిసి ఉన్నది. హల్లెలూయా. కనుక దేవుడు ఎప్పుడు కూడా మన పక్షముగా యుద్ధం చేస్తాడు. ఒకటి, బాధింపబడు వారి పక్షంగా యుద్ధం చేస్తాడు. రెండవది, మొరపెట్టు వారి పక్షముగా యుద్ధం చేస్తాడు. ఎవరి పక్షంగా? మొరపెట్టు వారి పక్షముగా. మనం ఇందాక చూసాం, ఇశ్రాయేలు ప్రజలు వెట్టి చాకిరి చేస్తూ పనులలో వారిని శ్రమ పెడుతున్న ఐగుప్తులను బట్టి వారు వెట్టి చాకిరి చేస్తూ బానిసత్వము చేస్తూ వారు పెడుతున్న మొర ఆయన విన్నాడు. వారి కొరకు దిగి వచ్చాడు. వారిని నడిపించడానికి పాలు తేనెలు ప్రవహించు దేశమునకు, విశాలమైన మంచి దేశమునకు వారిని నడిపించడానికి ఆయన దిగి వచ్చి ఉన్నాడు. హల్లెలూయా. ఏ శత్రువులు వారి ఎదుట నిలబడలేదు, ఏ సమూహము వారి ఎదుట నిలబడలేదు. ఎన్నో జాతుల వారు వారి మీదకి దండెత్తి వచ్చిన వారందరినీ దేవుడు మట్టి కర్పించి వారిని నాశనము చేసి ఇశ్రాయేలు ప్రజలను చేరవలసిన వాగ్దాన భూమికి వారిని చేర్చాడు ఆయన. హల్లెలూయా. ఈ రోజున మనము ఇశ్రాయేలు ప్రజలు శరీర సంబంధమైన యాత్ర చేస్తే, ఆత్మ సంబంధమైన ఇశ్రాయేలు మనము ఆత్మ సంబంధమైన పరలోక యాత్రను మనం చేస్తున్నాం. మన యాత్రను ఎవడు అడ్డుకోలేడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇది నీతి న్యాయములు కలిగిన పోరాటం. ఇది నీతి న్యాయములు కలిగిన పోరాటం. ఈ పోరాటంలో అబద్ధం ఉండదు. ఈ పోరాటంలో దొంగతనాలు, వ్యభిచారము, నరహత్యలు ఉండవు. ఇది ఆత్మ సంబంధమైన పరిశుద్ధమైన పోరాటం. హల్లెలూయా. ఈ పోరాటములో మన పక్షము నిలిచి జయమిచ్చువాడు, మనలను బలపరచువాడు, స్థిరపరచువాడు, విస్తరింపచేయువాడు, కనికరముతో నింపువాడు, మన పక్షముగా అన్ని కార్యములను చేయువాడు మన పక్షముగా నిలిచి ఉన్నాడు. హల్లెలూయా. నువ్వు మొరపెడితే దేవుడు నీ పక్షాన్ని నిలబడతాడు. నువ్వు మొరపెట్టు, దేవారాత్రములు మొరపెట్టు, దేవారాత్రములు కన్నీరు కార్చు, గువ్వ కనుల వలె నీ కన్నులు ఉండనిమ్ము. దేవారాత్రములు గువ్వ మూలిగినట్లుగా నీవు మూలుగుచూ ఉండు, మూలుగుచూ ఉండు. దేవుడు నీ పక్షం నిలబడి కార్యము చేయాలంటే, నీవు నీ జీవితంలో గొప్ప గొప్ప కార్యాలు చూడాలి అంటే సామాన్యమైన ప్రార్థన సరిపోదు. బలమైన కన్నీటి ప్రవాహం, బలమైన కన్నీళ్లతో
దేవుని పాదాలు కడగగలిగినంతగా, దేవుని సింహాసనం కదిలించబడినట్లుగా నీవు కన్నీరు మున్నీరుగా ప్రార్థన చేయగలిగితే, రోధించి అంగలార్చి కర్రములు తట్టి చేతులెత్తి నీవు రోధించి ప్రార్థన చేయగలిగితే నా దేవుడు దిగి వస్తాడు, నీ కన్నీటికి ప్రతిఫలము ఇస్తాడు. దేవుని వాగ్దానం చేశాడు ప్రభు. దేవుని వాగ్దానం ఏమని సెలవిస్తుంది తెలుసునా? నీ దుఃఖ దినములు నా జనమా, ఇక నీవు ఏమాత్రమును కన్నీరు విడువవు. ఎందుకు తెలుసునా? నా జనులు ఇక ఎన్నటికి సిగ్గునుందరు. హల్లెలూయా. నేడు నీవు చూస్తున్న ఐగుప్తీలను ప్రభు వాగ్దానం చేస్తున్నాడు. ఇశ్రాయేలు ప్రజలారా, సర్వ సమాజమా ఆలకించుడి. నేడు మీరు చూస్తున్న ఐగుప్తీలను ఇక ఎన్నడును ఆకాశము క్రింద మీరు చూడరు. హల్లెలూయా. వారిలో ఒక్కడైనను మిగులలేదు. వారి సర్వ సేనను సముద్రము కప్పివేసింది, ముంచివేసింది. హల్లెలూయా. దేవుడు యుద్ధం చేస్తే అలా ఉంటుంది. మనుషులు యుద్ధం చేస్తే చాలా వ్యత్యాసంగా ఉంటుంది. మనుషులు కనుక మన పక్షాన్ని నిలబడితే కొంత న్యాయం, కొంత అన్యాయం జరుగుతుంది. కొంత న్యాయము, కొంత అన్యాయం జరుగుద్ది. అది మనకు తృప్తినివ్వదు. దేవుడు న్యాయం జరిగిస్తే, దేవుడు మాట్లాడితే, దేవుడు మన పక్షాన్ని నిలబడితే పరిపూర్ణంగా న్యాయం చేస్తాడు. హల్లెలూయా. ఆ న్యాయం ఎలా ఉంటుందంటే గుండె నిండా తృప్తిగా ఉంటుంది. హల్లెలూయా. కనుక దేవుని సన్నిధిలో దేవుడు తన వారి పక్షముగా యుద్ధం చేస్తాడు. ఏమేమి కార్యాలు చేస్తాడు చూడండి. త్వరగా చదువుకుందాం. 68వ కీర్తన 20వ వచనం. 68వ కీర్తన 20వ వచనం చదువుకుందాం. దేవుడు మన పక్షమున పూర్ణ రక్షణ కలుగ చేయు దేవుడై ఏమై ఉన్నాడంట? పూర్ణ రక్షణ. సగం రక్షణ కాదు, సగం సగం చేసేవాడు కాదు మన దేవుడు. ఆయన ఏదైనా ప్రారంభిస్తే దాన్ని సంపూర్ణం చేసేవాడు. నీ జీవితంలో ఏదైనా కార్యం ప్రారంభించడం దాన్ని సంపూర్ణం చేస్తాడు ఆయన. హల్లెలూయా. దేవుని వాక్యం అంటుంది, దేవుడు మా పక్షమున పూర్ణ రక్షణ కలుగ చేయు దేవుడై ఉన్నాడు. పూర్ణ రక్షణనిస్తాడట. అంటే దేవుడు నీకు కాపుదలను ఇస్తాడు. ఎటువంటి కాపుదల అంటే సంపూర్ణమైన కాపుదల, సంపూర్ణమైన భద్రత. ఇశ్రాయేలు, నీ భాగ్యం ఎంత గొప్పది! యెహోవా రక్షించిన నిన్ను పోలి ఉన్నవాడు ఎవడు? నిన్ను కాపాడువాడు కొనుకడు, నిద్రపోడు. నిన్ను సంపూర్ణ రక్షణ నీకు ఇచ్చినవాడు ఆయన. సంపూర్ణముగా నిన్ను కాపాడువాడు ఆయన. సంపూర్ణంగా ప్రొటెక్షన్ చేయవాడు నిన్ను ఆయన. సంపూర్ణంగా పోషించేవాడు. హల్లెలూయా. హల్లెలూయా. కనుక దేవుడు తన ప్రజల పక్షంగా నిలిచి సంపూర్ణ రక్షణనిస్తాడు. దేవుడు తన ప్రజల పక్షంగా నిలిచి న్యాయము జరిగిస్తాడు. దేవుడు తన ప్రజల పక్షముగా, మొర్రపెట్టు వారి పక్షముగా, ప్రార్థించు వారి పక్షముగా నిలబడి యుద్ధం చేస్తాడు. దేవుడు బాధింపబడి వారి పక్షముగా నిలిచి న్యాయము జరిగిస్తాడు. హల్లెలూయా. ఇక్కడ మనం చూస్తున్నట్లుగా రక్షణను ఇస్తాడు. తన ప్రజలకు ఏమిస్తాడు? తన ప్రజలకు ఏమిస్తాడు? పూర్ణ రక్షణ. కనుక నీవు దేవుని చేతిలో ఉన్నావా? మనుషుల చేతిలో ఉన్నావా? రాజకీయ నాయకుల చేతిలో ఉన్నావా? లేకపోతే డాక్టర్ల చేతిలో ఉన్నావా? ఎవరి చేతిలో ఉన్నావు? ఎవరి చేతిలో ఉన్నావు? దేవుడు అంటున్నాడు, ఇశ్రాయేలు, ఎదిగో మీరు నా చేతిలో ముద్రించబడి ఉన్నాడు. ఎవడును మిమ్మును నా చేతి నుండి అపహరించలేడు. మీరు నా చేతిలో ముద్రించబడ్డారు. నా చేతిలో నుండి మిమ్మల్ని ఎవడను అపహరించలేడు.
కనుక దేవాది దేవుడు మనలను తన అరచేతిలో చెక్కుకొని ఉన్నాడు. దేవుడు అంటున్నాడు, చూడుము నా అరచేతులలో నేను నిన్ను చెక్కుకొని ఉన్నాను. మన దేవుడు మనలను తన అరచేతిలో చెక్కుకున్నాడండి. నీ చేతులు ఏముంటాయి? రేఖలు ఉంటాయి, గీతలు ఉంటాయి. మరి దేవుడి చేతులు ఏముంటో తెలుసునా? మనం అందరము కనబడుతున్నాం ఆయన చేతిలో. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. తల్లి తన చేతులతో తన చంటి బిడ్డను ఎత్తుకున్నట్లుగా ముదిమి వచ్చే వరకు ఆయన మనలను ఎత్తుకొనుచు రక్షించువాడై ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. 138వ కీర్తన 8వ వాక్య భాగాన్ని చదువుకుందాం. 138వ కీర్తన. యెహోవా నా పక్షమున కార్యము సఫలము చేయును. హల్లెలూయా, హల్లెలూయా. యెహోవా నీ కృప నిరంతరముండును, నీ చేతి కార్యములను విడిచిపెట్టకుము. హల్లెలూయా. దేవుడంట తన ప్రజల కార్యాలు, తన జనుల కార్యాలు ఏం చేస్తాడంట? సఫలం చేస్తాడంట. దేవుని ప్రజలు ఎక్కడికి వెళ్ళినా, ఏ స్థలానికి వెళ్ళినా, ఏ చోటకు వెళ్ళినా, ఎక్కడ నిలబడినా వారి కార్యాలన్నీ ఆయన చూసుకుంటాడు. ఒక ఆయన, ఎవరైనా పెద్ద ఆయన, మనందరికీ పెద్ద ఆయన ఒక ఆయన ఉన్నాడు. మనం ఎప్పుడు ఆయన ఏమని పిలుస్తాం? ఫాదర్ అని పిలుస్తాం, తండ్రి అని పిలుస్తాం. మీ నాన్న ఉన్నాడా? మీ నాన్న నీకు అన్నీ చూసుకుంటాడు లేదో నాకు తెలియదు, కానీ మన నాన్న మనందరికీ ఒకే ఒక తండ్రి ఉన్నాడు. ఆయన పరలోకమందున్న తండ్రి. ఆయన మన కార్యములన్నీ కూడా ఏం చేస్తాడంట? సఫలం చేస్తాడు. ఒకవేళ నీ తండ్రి తాగుబోతాడు కావచ్చు, నిన్ను పట్టించుకోపోకపోవచ్చు. ఒకవేళ నీ తల్లి వ్యభిచారి కావచ్చు, నిన్ను పట్టించుకోకపోవచ్చు. ఒకవేళ నీ తల్లి నిన్ను పట్టించుకోకుండా, నీ తండ్రి నిన్ను పట్టించుకోకుండా ఇష్టానుసారంగా వాళ్ళు నిన్ను వదిలేసి తిరుగుతూ ఉండొచ్చు. కానీ నా దేవుడు ఎవరు తెలుసునా? నిన్ను కన్న తండ్రి, నిన్ను కొన్న తండ్రి. హల్లెలూయా. ఆయన నిన్ను కొన్నాడు, డబ్బు పెట్టి కొనలేదండి, వెండి బంగారం ఇచ్చి కొనలేదు నిన్ను. ఆయన నిన్ను ఎలా కొన్నాడో తెలుసునా? తన స్వరక్తం ఇచ్చి కొన్నాడు నిన్ను ఆయన. హల్లెలూయా. మీరు విలువ పెట్టి కొనబడిన వారు, మీరు మీ సొత్తు కాదు, మీరు ఆయన సొత్తు. హల్లెలూయా. తన స్వాస్థ్యమును ఆయన కాపాడుకుంటాడు, తన స్వాస్థ్యమును ఆయన భద్రపరుస్తాడు, తన స్వాస్థ్యమును తన చేతిలో పెట్టుకుంటాడు, తన స్వాస్థ్యమును ఆయన పోషిస్తాడు, తన స్వాస్థ్యమును సంరక్షిస్తాడు. తన స్వాస్థ్యమును దేవుడు వారి పక్షముగా నిలిచి వారి కార్యాలు ఏం చేస్తాడంట? సఫలము చేస్తాడు. హల్లెలూయా. దేవుడు నీ కార్యాలు సఫలం చేస్తున్నాడా, విఫలం చేస్తున్నాడా? చాలామంది దేవుడి దగ్గరికి వస్తారు కానీ వారి కార్యాలు సఫలం అవ్వవు, విఫలమవుతూనే ఉంటాయి. ఎందుకో తెలుసునా? ఎందుకో చెప్పమంటారా? దేవుడి దగ్గరికి వచ్చిన తర్వాత కూడా వారి కార్యాలు ఎందుకు సఫలం అవ్వంటే, వారి వికృత చేష్టలు మారు, వారి ద్వంద్వ బుద్ధి మారదు, వారి వక్ర బుద్ధి మారదు, వారి చంచలత్వం మారదు, వారి చంచల మనస్సు మారదు, చంచల స్వభావం మారదు. వారెవరో తెలుసునా? చంచలుడు. ఎవరు వాళ్ళు? చంచలుడు, చంచల స్వభావం కలిగిన వాడు. కనుక వారికి దేవుని వలన ఏమీ దొరకదు. హల్లెలూయా. వారి కార్యములో దేవుడు సఫలము చేయడు. దేవుడు నీ కార్యము చేయాలంటే నీవు దేవునికి మొరపెట్టాలి, దేవునికి నమ్మకంగా ఉండాలి, దేవుని సన్నిధిలో యథార్థంగా ఉండాలి, దేవుని సన్నిధిలో పరిశుద్ధంగా ఉండాలి, దేవుని మీద నువ్వు ఆనుకోవాలి. చూడండి, మరొక విషయాన్ని కూడా తెలియజేస్తాను. యెహోవా నా పక్షమున కార్యములను సఫలము చేయును. దేవుడు నీ పక్షముగా కార్యము చేయనట్లుగా
నీవు దేవుని కొరకు నిలబడాలి. హల్లెలూయా. దేవుడు వేద్యం ఆడతాడు. 43వ అధ్యాయం కీర్తన మొదటి వచనం 43:1. కీర్తనల గ్రంథం 43:1. దేవా నాకు న్యాయము తీర్చుము, భక్తి లేని జనముతో నా పక్షముగా వేద్యమాడుము. కపటము కలిగి దౌర్జన్యము చేయు వారి చేతిలో నుండి నీవు నన్ను విడిపించుము. హల్లెలూయా. ప్రార్థన చేస్తున్నాడండి కీర్తనాకారుడు దావీదు. భక్తి కలిగిన దేవుని బిడ్డ, దేవుని దాసుడు ప్రార్థన చేస్తున్నాడు. అయ్యా, భక్తి లేని జనము. ఏ జనం అంట? ఏ జనము? భక్తి లేదు. కొంతమంది జీవితంలో భక్తి ఉండదు. భక్తి నాటకాలు చాలా ఉంటాయి. అర్థమైందా? భక్తి నాటకాలు చాలా ఉంటాయి. భక్తి మాత్రం కనబడదు. వాళ్ళలో అంతర్రక్తే కనబడుతుంటుంది, వ్యవహారాలు ఉంటాయి. అర్థమైందా? దేవుడి దగ్గరికి వస్తూనే ఉంటారు, దేవుడు దేవుడు అంటూ ఉంటారు. మందు మావులే, చిందు మావులే. దేవుడు అంటే ఏం కావాలి? దేవుడికి మందు చిందా? దేవుడికి ఏం కావాలి? భక్తి, భక్తి శ్రద్ధలు, నీతి న్యాయం ఇవి ఉండవు. చాలామంది దేవుని దగ్గరికి వస్తారు కానీ వాళ్ళకి భక్తి లేకుండా ఉంటారంట వాళ్ళు. దైవజనుడు అంటున్నాడు, అయ్యా, భక్తి లేని జనముతో నీవు వేద్యమాడు నా పక్షముగా. దేవుడి భయం ఉంటుందండి కొంతమందిలో. దేవుడి భయం ఉన్నవాడు అబద్ధం ఆడతాడా? దేవుడి భయం ఉన్నవాడు దొంగతనం చేస్తాడా? దేవుని భయం ఉన్నవాడు వ్యభిచారం చేస్తాడా? దేవుని భయం ఉన్నవాడు ఎట్టబడితే అట్ట మాట్లాడతాడా? దేవుని భయం ఉన్నవాడు ఎదుటివాడి మీద నింద మోపుతాడా? దేవుని భయం ఉన్నవాడు, చాలామందిని చూస్తున్నాం, దేవుడు భయం ఉండదు, ఏముండదు, ఊరికే నాటకాలు ఆడుతుంటారు. నాటకాలు, డ్రామాలు. ఎంతకాలం నాటకాలు, డ్రామాలు ఆడినా ఒకరోజు నీ పని అయిపోద్ది. చెట్టుకి పండు పండేంతవరకే, పండిన తర్వాత నేల రాలుతుంది అన్నట్లుగా దేవుడు ఒక దినాన చూస్తాడు 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 మారుతావు 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 అని చూస్తాడు. మార్పు చెందని నిన్ను బట్టి నీ పిల్లలు నిన్ను మొత్తం నాశనం చేసి మట్ట కలిపేస్తాడు దేవుడు. మారుతావని ఎదురు చూస్తాడు, మారకపోతే కొరడా తీసుకుంటాడు. మారుతావని పిలుస్తాడు, మారకపోతే దేవుడు అప్పగిస్తాడు, నాశనమునకు అప్పగిస్తాడు. యేసుక్రీస్తు ప్రభు భక్తి లేని జనమును చూసి చాలాసార్లు ఏడ్చి, యెరూషలేమా యెరూషలేమా యెరూషలేమా, ఈ దినమందైనను నువ్వు సమాధాన సంగతులు తెలుసుకునేలా నీకెంతో మేలు అని ఏడ్చాడు. అయినా తెలుసుకోకపోయేసరికి ఏమని చెప్పాడు తెలుసునా? ఇదిగో నిన్ను నీ పిల్లలను నీ పట్టణమును ముట్టడి వేసి శత్రువులు నలుదిశలా కలిసి నిన్ను నాశనము చేయబో దినములు వచ్చుచున్నవి, సమీపంగా ఉన్నాయి అన్నాడు. ఆ సమీపంగా రానే వచ్చింది. యేసు ప్రభు మరణించిన 70 సంవత్సరాల తర్వాత యెరూషలేం అంతా కూడా ఏమైంది? కంప్లీట్గా నాశనం అయిపోయింది. దేవుడు సమయం ఇస్తాడు ఎవరికైనా. బాగా గుర్తుపెట్టుకోండి, దేవుడు సమయం ఇస్తాడు ఎవరికైనా. ఆయన ఇచ్చిన సమయంలో నువ్వు మారకపోతే, సమయం దాటిపోయిన తర్వాత పరిగెత్తుకొచ్చి అయ్యా నాకు ఇవ్వు, అయ్యా నాకు ఇవ్వు అంటే ఇవ్వడు ఆయన. అర్థమైందా? ఏశావు సమయం దాటిపోయిన తర్వాత వచ్చాడు తండ్రి దగ్గరికి. తండ్రి, ఒక్క దీవెనైనా ఇవ్వు, ఒక్క ఆశీర్వాదమైనా ఇవ్వు, ఇప్పుడైనా నన్ను కనికరించని ఏడుస్తున్నాడు. ఒక్క దీవెన కూడా లేదు, అన్ని శాపాలు ఉన్నాయని శాపాలు పెట్టి పంపించాడు. అర్థమవుతుందా? అందుకే దేవుని వాక్యం రాయబడింది, సమయం అయిపోయిన తర్వాత ఏశావు వచ్చి కన్నీళ్లు విడిచుచు శ్రద్ధతో వెతికినను అతడు ఏమయ్యాడంట? విసర్జించబడ్డాడంట. విసర్జించబడ్డాడు. సమయము దేవుడు నీకు ఇస్తాడు, మారు మనసు పొందమని, జీవితాన్ని మార్చుకోమని. ఏముందలే,
ఇష్టం వచ్చిన బ్రతకడానికి దేవుడు మనల్ని పుట్టించాడని బతికేవు అనుకో, తర్వాత తాడ తీస్తాడు దేవుడు నీకు. ప్రతి ఒక్కరికి మాట విని ప్రతి ఒక్కడికి, ప్రతి ఒక్క స్త్రీకి పురుషునికి తాట తీస్తాడు దేవుడు. సమయం వచ్చినప్పుడు అవి కనబడతాయి మన జీవితంలో. తట్టుకోలేము, ఓర్చుకోలేము. బుద్ధి కలిగి ప్రవర్తన మార్చుకొని చక్కని నడవడిక కలిగి యథార్థంగా, పరిశుద్ధంగా, నమ్మకంగా ఉన్నదానిలో యథార్థంగా ఉండి జీవిస్తూ ఉంటే దేవుడు మన స్థితిగతులను చూసి తగిన సమయం వచ్చినప్పుడు ఆశీర్వదించి హెచ్చించి ఘనపరుస్తాడు. ఇక ఆశీర్వాదాన్ని ఎవడిని దగ్గర నుంచి తీసుకోలేడు, లాక్కోలేడు. హల్లెలూయా. ఆయన తలుపులు తెరవగా దాన్ని ఎవడును తెరిచే వరకు వేచి ఉండు. కనుక దేవుడు నీ పక్షముగా వేచేమాడాలంటే నువ్వు భక్తి కలిగి ఉండాలి. భక్తి లేని జనమునకు దేవుడు ఏం చేస్తాడంటే తీర్పు తీరుస్తాడు. భక్తి లేని జనమునకు దేవుడు తీర్పు తీర్చమని మాట్లాడుతున్నాడు. కపటము కలిగి దౌర్జన్యము చేయవారి చేతులు. చాలామంది దౌర్జన్యం, చిన్నదానికి పెద్దదానికి, అయిన దానికి కాని దానికి ఉన్నారు కదా, మంది ఉన్నారు, చాలామంది, మాకేంటో ఇంతమంది ఉన్నారని చెప్పి మంది బలగంతో, డబ్బు బలగంతో, పదవి బలంతో, అహంకారంతో, డబ్బు పదవి చూసుకొని చాలామంది విర్రవీగుతుంటారు. విర్రవీగే వారందరి చేతుల్లో నుంచి దేవుడు ఎవరిని విడిపిస్తాడంట? తన ప్రజలను విడిపిస్తాడు. వారిని ఏం చేస్తాడు? విర్రవీగుచున్న వారి కొమ్ములు విర్రగొట్టి కూర్చోబెడతాడు. హల్లెలూయా. దేవుడు చాలా న్యాయాధిపతి అండి. నేను ఎప్పుడు మనసులో అనుకుంటా, దేవా నువ్వు ఎంత గొప్ప దేవుడు నాయనా, నువ్వు ఎంత గొప్ప దేవుడవయ్యా. ఎవరిని నువ్వు విడిచిపెట్టవు, ఎవరిని విడిచిపెట్టడు. ఆయనకి తన మన అని ఉండదు. ఆయనకి నా వారు బయట వారు అని ఉండదు. న్యాయ తీర్పు చేయునప్పుడు ఆయన న్యాయంగానే చూస్తాడు, న్యాయముగానే తీర్పు తీరుస్తాడు. అర్థమవుతుందా? ఎవరు ఎంత కరెక్ట్గా పర్ఫెక్ట్గా ఉంటారో వారు అంత ఆశీర్వాదాన్ని పొందుకుంటారు. ఎవరెవరు చిన్న చిన్న తప్పులు చేసుకుంటా బలహీనతలు పడిపోయి దేవునికి దూరం అవుతూ నాశనాన్ని తెచ్చుకుంటారో వారంత నాశనం. చేసుకున్న వాడికి చెప్పాలి చేసుకున్న వాడికి, తవ్వుకున్న వాడికి అది. హల్లెలూయా. కనుక ఎప్పుడు భక్తిగా ఉంటే దేవుడు ఖచ్చితంగా సహాయం చేస్తాడు. నాటకాలు ఆడే భక్తి చేసావనుకో తగిన ప్రతిఫలం కూడా నువ్వే పొందుతావు. అయినా నాటకాలు ఆడే భక్తి ఎంతకాలం చేస్తావండి? ఏంటి లాభం దానివల్ల? ఏమైనా లాభం ఉంటుందా? డబ్బులు దండగ తప్ప. ఏం దండగ? డబ్బులు దండగ తప్ప. భక్తి వల్ల ఒక్కడికి లాభం ఉండదు, ఒక్కడికి మేలు జరగదు, ఒక్కడికి క్షేమం జరగదు, ఒక్కడికి కూడా మంచి జరగదు. ఏదైనా చేస్తే నీకు మంచి జరిగేది చెయ్యి, నీకు మేలు జరిగేది చెయ్యి. అయినా నీ మనసు మార్చుకోకుండా దేవుడు మాత్రం ఏం చేస్తాడు? నీ బుద్ధి మార్చుకోకుండా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 31వ వచనం. రోమీయులకు రాసిన పత్రిక 8:31. ఇట్లుండగా ఏమందుము? దేవుడు మన పక్షముగా నుండగా మనకు విరోధి ఎవడు? హల్లెలూయా. దేవుడు మన పక్షముగా నుండగా మనకు విరోధి ఎవడు? ఉన్నారు ఎవరైనా? రాజే నీ పక్షాన ఉంటే ఇక నీకు విరోధి ఎవడండి? మంత్రే నీ పక్షాన ఉంటే ఇక నీకు విరోధి ఎవడు? ఉన్నాడా లేదా? ఒక ఆయన బండి మీద ఇలా రాసుకున్నాడు, పిఠాపురం ఎమ్మెల్యే తాలూకా అని రాసుకున్నాడు. పిఠాపురం ఎమ్మెల్యే తాలూకా అని రాసుకున్నాడు. పోలీసుడు ఆపి వాడి దగ్గర మొత్తం అన్ని చెకప్ చేసి వాడిని తీసుకెళ్ళి లోపల వేసాడు. తీసుకెళ్ళి లోపల, ఎందుకని? నువ్వు ఎవడి తాలూకా అయితే నాకేంటిరా, నీ దగ్గర ఉండాల్సిన వెయ్యి అని అడుగుతాడు. అర్థమైందా? కనుక మనలో నీతి న్యాయం లేకుండా నేను వాళ్ళ తాలూకా, నేను వీళ్ళ తాలూకా, నీ పక్షాన న్యాయం లేకుండా నేను అలాగా, నేను ఫలానా అని చెప్పుకుంటూ సరిపోదు అక్కడ. హల్లెలూయా. నువ్వు మాట్లాడే దానిలో న్యాయం ఉండాలి, నీ ప్రవర్తనలో న్యాయం ఉండాలి, నీ తీరులో న్యాయం ఉండాలి, నీ అడుగడుగు న్యాయం కనబడాలి. మనుషులు అన్యాయం చేస్తే దేవుడు న్యాయం చేస్తాడు. హల్లెలూయా.
న్యాయ తీర్పును దేవుని చేతిలోంచి ఎవడు తప్పించలేడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కనుక దేవుడు మన పక్షముగా ఉన్నాడా లేడా అనేది మనం చూసుకోవాలి. నా పక్షాన 100 మంది ఉన్నారండి, దేనికి? ఆడెవడు అన్నాడు, సింహం ఎలా వస్తుందంట? పంది 10 మంది పిల్లల్ని అంటేసుకుని వస్తుంది. దేవుడు మన పక్షముగా ఉండగా మనకు విరోధి ఎవడు? దేవుడు ఉండాలని మన పక్షముగా, దేవుడు వ్యాజ్యం ఆడాలి అంటే దేవుడు నీ భక్తిని చూసి మెచ్చాలి. ఆమేన్. దేవుడు నీ స్థితిగతులను చూసి మెచ్చాలి. నా బిడ్డ అని దేవుడు చెప్పగలగాలి. గర్వంగా దేవుడు చెప్పగలగాలి, నా కుమారుడా, నా కుమార్తెను నిన్ను దేవుడు స్వరమెత్తి పిలవాలి. నిన్ను అంత పవిత్ర ప్రవర్తన నీలో కనిపించాలి. తాళు తప్ప భక్తి చేయమాకండి. తాళు తప్ప భక్తి చేయమాకండి. చేస్తే నిక్కర్చని భక్తి చేయండి. కాకిలాగా కలకాలం బతికేదానికంటే హంసలాగా 6 నెలలు బతికినా చాలంట. ఆ చెత్త ఈ చెత్త పోగేసుకొని, చెత్త అంతా పోగేసి ఓ నాయనో అయిన మొరపెట్టేదానికంటే కూడా యథార్థంగా, పరిశుద్ధంగా, నమ్మకంగా ఉన్నదానిలో స్థిరంగా నిలబడి సరైన భక్తి 6 నెలలు చేసి చచ్చిపో చాలు. చచ్చిపోమని ఊరేసుకుని చచ్చిపోమని కానీ జీవితకాలం దేవుడు పిలిచే వరకు నమ్మకంగా ఉండు చాలు. దేవుడు నిన్ను ఉన్నతంగా నీ తరమును ఆశీర్వదిస్తాడు. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. మనుషులు చూసే భక్తి కాదు నువ్వు చేయాల్సింది, దేవుడు చూసి మెచ్చదగిన భక్తి చెయ్యి. హల్లెలూయా. 118వ కీర్తన 6వ వచనం. 118వ కీర్తన 6వ వచనం. యెహోవా నా పక్షముగా ఉన్నాడు, నేను భయపడను. నరులు నాకేమి చేయగలరు? యెహోవా నా పక్షమున వహించి నాకు సహకారి అయి ఉన్నాడు. నా శత్రువుల విషయమైన నా కోరిక నెరవేర్చుట చూచెదను. హల్లెలూయా. హల్లెలూయా. చూడు ఎంత చక్కగా ఉంది దేవుని వాక్యం. యెహోవా నా పక్షమున ఉన్నాడు, దేవుడు నా పక్షాన, నా ప్రక్క నిలిచి ఉన్నాడు. నరులు నాకేమీ చేయగలరు అంటున్నాడు. ఇదిగో నా శత్రువుల విషయంలో నా కోరిక నెరవేర్చుట నేను చూచెదను. ఆమేన్. హల్లెలూయా. ఎందుకంటే నా దేవుడు నా పక్షమున ఉన్నాడు. ఉండడం మాత్రమే కాదు, ఆయన ఏం చేస్తున్నాడంట? నాకు సహకారిగా ఉన్నాడు అంటున్నాడు. ఎలా ఉన్నాడంట దేవుడు? ఎలా ఉన్నాడు? సహకారి, సహాయం చేసేవాడు. డబ్బులున్న వారికి అందరూ సహకారులుగానే ఉంటారు. అర్థమైందా? పదవి ఉన్నవాడికి, అధికారంలో ఉన్నవాడికి అందరూ సహకారంగానే ఉంటారు. నీ దగ్గర పదవి ఉందంటే, నీ దగ్గర అధికారం ఉందంటే నీ పక్షాన్ని వచ్చి చేరిపోతావు. నువ్వు వద్దన్న కొద్ది చేరిపోతూ ఉంటారు వచ్చి నీ లిస్టులో. సార్ మేము కూడా ఉన్నాం, ఏదైనా ఉంటే చెప్పండి, మేము కూడా చేస్తాం, పర్లేదు మేము చేస్తాం, మీకు మేము మీ ఫ్యానే, మేము మీ పార్టీనే, మీరు ఏం చెప్తే తూచా తప్పకుండా అటు చేస్తాం అనేవాళ్ళు ఉంటారు. ఎందుకని? వాడి దగ్గర ఏముంది? డబ్బు, పదవి. నా దేవుడు నీ దగ్గర డబ్బు ఉందని చూస్తే నీ దగ్గరికి రాడు. వింటున్నారా? నీ దగ్గర బలం ఉందని చూసి దేవుడు నీ దగ్గరికి రాడు. నా దేవుడు నీ పక్షముగా నిలిచి నీకు సహకారిగా ఉండాలంటే నీలో యథార్థత ఉండాలి. హల్లెలూయా. పరిశుద్ధత ఉండాలి. హల్లెలూయా. నీతి న్యాయములు కలిగి నువ్వు నడుచుకుంటున్నప్పుడు దేవుడు నీ పక్షాన వచ్చి నిలబడి నీకేం చేస్తాడంట? సహకారిగా ఉంటాడు. సహకారిగా. దేవుడే నీకు సహాయకుడైతే ఇక నీకు అడ్డు అదుపు ఏముంది చెప్పండి లోకంలో? దేవుడే నీ పక్షాన ఉంటే, దేవుడే నీకు సహకారి అయితే నువ్వు జయించుకుంటూ వెళ్ళిపోవచ్చు.
ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ప్రతి విషయములో దేవుడు నీకు సహాయం చేస్తూ ఉంటాడు. ప్రతి విషయములో దేవుడు నీపై ఆలోచన చెప్తూ ఉంటాడు. ప్రతి విషయములో దేవుడు తన చేయి పట్టి నిన్ను నడిపిస్తాడు. ప్రతి విషయములో నిన్ను చక్కని ఆలోచన చెప్పి నడవలసిన మార్గాల్లో చేయి పట్టి వెన్ను తట్టి నీకు కాపుదలనిచ్చి ఇశ్రాయేలు పక్షముగా నిలిచిన దేవుడు నీ పక్షం నిలబడి నిన్ను నడిపిస్తూ ఉంటాడు. హల్లెలూయా, హల్లెలూయా. కనుక దేవుడు అంటున్నాడు, ఇక్కడ వాక్య భాగంలో అంటున్నాడు కీర్తనకారుడు, యెహోవా నా పక్షమున ఉన్నాడు, నేను భయపడను, నరులు నాకేమీ చేయగలరు. యెహోవా నా పక్షమున వహించి నాకు సహకారి అయి ఉన్నాడు గనుక నా శత్రువుల విషయంలో నా కోరిక నెరవేర్చుట నేను చూచెదను. హల్లెలూయా. కనుక దేవుడు నీ పక్షముగా నిలిచి యుద్ధము చేయనట్లుగా, దేవుడు నీ పక్షం నిలిచి మాట్లాడినట్లుగా, దేవుడు నీ పక్షం నిలిచి వేచ్యమాడినట్లుగా, దేవుడు నీ పక్షం నిలిచి న్యాయము జరిగించినట్లుగా, దేవుడు నీ పక్షం నిలిచి సహాయము చేయునట్లుగా ఉండాలి నీవు, నీ ప్రవర్తన, నీ జీవితం. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చివరిగా ఒకే ఒక మాట చదువుకుని మనం ముగించుకుందాం. యోబు గ్రంథం 16వ అధ్యాయం 19వ వచనం. యోబు గ్రంథం 16వ అధ్యాయము 19వ వచనం చదువుకుందాం. నాకు సాక్షి అయిన వాడు పరలోకములో ఉన్నాడు, నా పక్షముగా నా పక్షముగా సాక్ష్యం పలికేవాడు పరమందున ఉన్నాడు. హల్లెలూయా. చూసారా యోబు ఎంత చక్కగా మాట్లాడుతున్నాడో, యోబు ఎన్ని విషయాలు మనకు తెలియజేస్తున్నాడు చూసారా. ఏమంటున్నాడు? చాలా చక్కని విషయాలను తెలియజేస్తున్నాడు. ఇప్పుడు సాక్షి, నాకు సాక్షి అయిన వాడు ఎక్కడున్నాడట? పరలోకంలో ఉన్నాడు. అంటే ఒక మాటలో చెప్పాలంటే పరమందున్న దేవుడే నాకు సాక్షి, పరమందున్న దేవుడే నా ప్రవర్తనకు సాక్షి, పరమందున్న దేవుడే నా యథార్థతకు సాక్షి, పరమందున్న చూచుచున్న దేవుడే నా పక్షం నిలిచి న్యాయము చెయ్యునుగాక అంటున్నాడు. హల్లెలూయా. ఈ రోజున ధైర్యముగా నీ గుండె మీద చేసుకొని చెప్పగలవా? నీ గుండెల మీద చేసుకొని చెప్పగలవా? నేను యథార్థ హృదయుడనై ఆయన ఎదుట నిందారహితుడిగా జీవిస్తున్నానని చెప్పగలవా? కొంతమందికి ధైర్యం సరిపోదండి. ఎందుకో తెలుసున? వాళ్ళు చేసేది వాళ్ళకి తెలుసు, అందుకే ధైర్యంగా పబ్లిక్గా చెప్పలేరు, వాళ్ళు మాట్లాడలేరు. గుండె మీద చేసుకొని చెప్పమనండి, చెప్పలేరు. యోబు అంటాడు, నా ప్రవర్తనకు ఆయన నాకు సాక్షి, పరమందున దేవుడు నాకు సాక్షి, నా పక్షమున సాక్ష్యం పలుకువాడు పరలోకములో నుండి మాట్లాడుతున్నాడు అంటున్నాడు. హల్లెలూయా. నీ నోటితో నువ్వెన్నైనా చెప్పచ్చు, 1,00,000 చెప్పచ్చు, కోట్లు పలకచ్చు. నిజంగా దేవుడు నీ పక్షాన ఉన్నాడా? నీ నీతి ప్రవర్తన అంత యథార్థంగా ఉందా? ఒకసారి మనం పరిశీలన చేసుకోవాలి, మనం పరీక్షించుకోవాలి. అవసరం మనకి. నిజంగా మనం అంత నీతియుక్తమైన ప్రవర్తన కలిగి జీవించుచున్నామా? మనం అంత నమ్మకంగా దేవుని ఎదుట బ్రతకగలుగుతున్నామా అని మనం పరిశీలన చేసుకోగలిగితే, దేవుడు నిజంగా నీ పక్షాన ఉంటే, నీకు సాక్షిగా ఆయన ఉంటే, నీ జీవితానికి ఇంకా తిరుగులేదు, కనుక నీవు దేవుని సన్నిధిలో నీవు దేవుని చేతులకు అప్పగించుకొని, ప్రభు హస్తాలకు అప్పగించుకొని ప్రార్థన చేసుకుందాం. దయచేసి అందరూ మోకరించినట్లయితే ప్రభు సన్నిధిలో ప్రార్థన చేసుకుందాం.
ఎవరికి వారు వ్యక్తిగతంగా ప్రభు చేతులకు అప్పగించుకొని, ప్రభువా, ఇంతవరకు నువ్వు నాతో తేటగా సూటిగా మాట్లాడుతూ వచ్చావు. నా పక్షం నువ్వు వేచేమాడుచున్న దేవుడవు నాయన. నా పక్షం నిలిచి నువ్వు మాట్లాడుచున్న దేవుడవయ్యా. నా పక్షముగా న్యాయము జరిగించువాడవు. అందరూ ప్రభు సన్నిధిలో దేవుని చేతులకు అప్పగించుకొని ప్రార్థన చేసుకోండి. నీ న్యాయమైన ప్రవర్తన, నీ న్యాయమైన నడవడిక, నీ న్యాయమైనటువంటి మాటలు దేవునికి అంగీకారముగా ఉన్నాయా? దేవుడు నీ ప్రవర్తన చూసి ఆనందించగలుగుతున్నాడా? నీ యొక్క ఆలోచన విధానం, నీ యొక్క నడవడిక, ప్రతి చర్య ఆయన చూస్తూ ఉన్నాడు. దేవుని వాక్యము రాయబడిన ప్రకారం నిర్దోషుల చర్యలన్నీ ఆయన చూచుచూ ఉన్నాడు. ఆయన వారికి ప్రతిఫలం ఇచ్చే దేవుడు, వారి పక్షముగా వేచేమాడువాడు. ఇదిగో దేవుని వాక్యము రాయబడిన మాట ప్రకారము, ఇదిగో దేవుడు వారి పక్షముగా నిలిచి మనతో వేచేమాడుతున్నాడని ఐగుప్తీయుల శత్రువులందరూ కూడా ఇశ్రాయేలు ప్రజలకు శత్రువులైన ఐగుప్తులు చెప్పుకొనుచూ ఉన్నారు. ఐగుప్తుల సేన చెప్పుకొనుచూ ఉన్నది. దేవుడు నీ పక్షం నిలబడి మాట్లాడగలుగుతున్నాడు. బాధింపబడు వారి పక్షముగా, దిక్కులేని వారి పక్షముగా, దీన దరిద్రుల పక్షముగా దేవుడు వేచేమాడుతున్నాడు. దేవుని వాక్యం అంటుంది, విధవరాండ్రుల పక్షముగా ఆయన వేచేమాడుచున్న దేవుడు. ఆదరణ లేని వారి పక్షముగా, సహాయకులు లేని వారి పక్షముగా, దిక్కులేని వారి పక్షముగా, సరైనటువంటి రక్షణ ఆధారము లేనటువంటి వారి పక్షముగా దేవుడు వేచేమాడుతున్నాడు. దేవుడు వేచేమాడుతూ ఉన్నాడు. దేవుని తీర్పును ఎవడు తప్పించుకోలేడు. దేవుని తీర్పులు మనుషుల తీర్పుల వంటివి కాదు. ఆయన ఎవరిని ఎక్కడ కూర్చొనబెట్టాలో, ఎవరిని ఎక్కడ నడిపించాలో, ఎవరి ద్వారా ఏది చెయ్యాలో సమస్తము నీ పక్షముగా నిలిచి ఆయన చేయిచూ ఉన్నాడు. నేను నీవు దేవుని హస్తాలకు అప్పగించుకుని, ప్రభువా, నా పక్షమున కార్యము చేయండి, నా ప్రార్థన ఆలకించండి. నాకు సహాయము చేయువారు లేక, నాతో మాట్లాడువారు లేక, నన్ను బలపరచువారు లేక, నన్ను ఆదరించువారు లేక కృంగిన స్థితిలో నేను పడి ఉన్నానయ్యా. న్యాయము కొరకు ఎదురు చూస్తూ ఉన్నాను. నా పక్షముగా యుద్ధము చేయండి, నా పక్షముగా నిలబడి మాట్లాడండి, పోరాడండి. రాజుల హృదయాల నీటి కాలువల త్రిప్పువాడవు నీవే కదయ్యా. నా పక్షముగా వేచేమాడమని ప్రభు సన్నిధిలో ప్రార్థన చేసుకున్నాను. అందరూ ప్రభు సన్నిధిలో ఎవరికి వారే దేవునికి నువ్వు సమర్పించుకొని, దేవునికి నువ్వు అప్పగించుకొని మొరపెడుతూ ప్రార్థిస్తూ, నీతిగల న్యాయాధిపతి, భూలోక న్యాయాధిపతి లెమ్ము, నాకు త్వరగా న్యాయము జరిగించు, నా శత్రువుల చేతిలోంచి నన్ను త్వరగా విడిపించు. ప్రభు సన్నిధిలో ప్రార్థన చేసుకోండి. ఏవేవి మీకు శత్రువులుగా ఉన్నవో, ఏవేవి శత్రువులే మిమ్మల్ని వెంబడిస్తున్నావో, అది రోగమా, బలహీనతలా, వ్యాధులా, కుటుంబ కలహాలా, ఆర్థిక ఇబ్బందులా, అప్పులా, ఇరుగు పొరుగు వారా, ఏది నిన్ను వేధిస్తుందో, ఏది నిన్ను బాధిస్తుందో, ఏది నిన్ను కృంగదీస్తుందో, ఏది నీ జీవితాన్ని నలగగొడుతుందో అది దేవునికి చెప్పు. యెఫ్తా తన సంగతి అంతయు దేవుని సన్నిధిలో వినిపించాడు. యెఫ్తా కన్నీటిని దేవుడు నాట్యముగా మార్చాడు. యెఫ్తాను దేవుడు ఉన్నత స్థాయిలోనికి నడిపించాడు. యెఫ్తాను దేవుడు తన ఆత్మతో నింపాడు. యెఫ్తాను దేవుడు ఘనపరిచాడు. యెఫ్తాకి దేవుడు జయమిచ్చాడు శత్రువుల మీద. నీ సంగతి అంతయు, నీ సంగతి అంతయు, నీ స్థితిగతులు, పరిస్థితులన్నీ దాచకుండా దేవునికి తెలియచేయి.
భక్తి లేని జనమునకు దేవుడు తీర్పు తీర్చబోతున్నాడు. భక్తి లేని జనమునకు దేవుడు తీర్పు తీర్చబోతున్నాడు. నా పక్షమందు నిలిచి వేద్యమాడండి నాయన. అడుగుదామా ప్రభు సన్నిధిలో, ప్రార్థన చేసుకుందాం. దైవ సేవకులు మీ కొరకు ప్రార్థన చేస్తూ ఉండగా అందరూ ప్రభు సన్నిధిలో ప్రార్థన చేసుకుందాం.